జిల్లా ఆఫీసులో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రివర్యులు రామనారాయణ గారు, పార్టీ ప్రెసిడెంటు, సెక్రటరీ, ఎమ్మెల్యేలు మరియు పార్లమెంటు పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనేక విషయాలు చర్చించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చర్చించింది ఏంటంటే 2 ఏళ్లలో సుపరిపాలన, ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో పరిపాలనలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన సంక్షేమాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన గత ప్రభుత్వం ఒక 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయిన గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ సూపర్ 6 ఎలా ఇంప్లిమెంట్ చేసింది దాని గురించి చర్చించడం జరిగింది. ఆ యొక్క సంక్షేమ పథకాలు నెల్లూరు పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో ఎలా జరిగినాయి, ఏ విధంగా జరిగినాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజాభిప్రాయం ఎలా ఉంది, దీని మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ప్రజల యొక్క రిక్వైర్మెంట్ ఏంది, మనం ఏం చేయాలా, ఏం చేస్తే ప్రజలు ఇంకా అటు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు 2 ఉంటాయనేది ఈ యొక్క సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండవది సర్ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఎలా చేస్తున్నారు, ఎందుకంటే అటు బిఎల్ఓలు, బిఎల్ఏలు ఇద్దరే కలిసి ఈ యొక్క జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ దాకా చేయాల్సిన కార్యక్రమం ఇంకొక 13 రోజులు మాత్రమే ఉంది. ఈ 13 రోజుల్లో బిఎల్ఏలు వారి యొక్క కార్యక్రమాన్ని ఏదైతే అసైన్మెంట్ ఇచ్చారో దాన్ని బిఎల్ఓతో సరిగా కోఆర్డినేట్ చేసి చేసుకుంటున్నారు లేదా, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్ ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో దానికి కూడా సంబంధించి కూడా ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని కూడా ఈరోజు అనేక విషయాలు డిస్కస్ చేసి వారందరికీ ఒక దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ పార్లమెంటు యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో నేను అమరావతికి మద్దతు ఇస్తున్నా, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని చెప్పని నిండు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ ప్రకటించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నా, అమరావతి రాజధాని, నాకు ఇళ్లే కట్టుకున్నా, నాకు ఓటు ఇవ్వండి అని చెప్పని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి మా అందరి చేత కూడా బహిరంగ అడిగించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అదే శాసనసభలో 3 రాజధానులు అన్నారు, అంటే 3వసారి. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకైక రాజధాని అమరావతి ఉండాలా, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ఏకైక రాజధాని అమరావతి ఉంటుందని ఒక ప్రజా సునామీని తలపించే రీతిలో తెలుగుదేశం పార్టీ కూటమికి 57% ఓట్లతో 164 సీట్లతో చరిత్ర సృష్టించే మెజార్టీనిచ్చారు. మరి ఆ ప్రజాతీర్పును గౌరవించకుండా ఓడిపోయిన తర్వాత మళ్ళీ అమరావతి అన్ని రకాల అభివృద్ధిలో అడుగులు వేస్తూ ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు 3 రాజధానులు కాదు, అమరావతి కాదు, అయ్యంతా తూచ్, నేను మళ్ళీ చెప్తున్నా మావిగాన్ అన్నారు. మరి ఏమిటిది, ఎంతవరకు సమంజసం? ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మీరు, 4 సార్లు 4 రకాలుగా మాట్లాడిన వ్యక్తులు మీరు. కానీ తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి ఈరోజు దాకా ఒకే విధానం మీద ఉంది. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి రాజధాని అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు. పార్లమెంటు సాక్షిగా అమరావతి రాజధాని నిర్ధారణ అయింది. అమరావతి ఏకైక రాజధాని, దాన్ని ఎవరు కూడా చరిత్రలో అడ్డుకోలేరు, అవకాశం ఎవరికి కూడా లేదు. ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అన్న నినాదంతో ముందుకు సాగుతూ ఉన్నారు.